పేద మహిళలకు ఏటా ₹1,00,000 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు ప్రత్యేక బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, ఐదు న్యాయాలతో 25 హామీలు, కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టో రెడీ, త్వరలో అధికారిక ప్రకటన. ప్రతి పేద మహిళకు ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇస్తాము, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా ఆ బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఈరోజు పూర్తిగా ఖర్చు చేయకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఆ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించుకున్నది. సంవత్సరం మార్చి ఎండింగ్ వరకు ఆ డబ్బుల్ని ఉపయోగించుకోకుండా ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు పోయి మళ్ళీ కాళేశ్వరం మిగిలినటువంటి డబ్బులు అన్నింటిని తీసుకొని మళ్ళించి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టేటువంటి ప్రయత్నం చేసిరు. మరి ఈ ప్రయత్నంలో భాగంగా అసలు ఏం జరుగుతుంది ఏంది, అసలు ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులన్నింటినీ ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఉపయోగించకుండా ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు, ఉపయోగించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, ఈరోజు వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన డబ్బుల్ని వాళ్ళ అభివృద్ధికి కాకుండా మిగతా వాళ్ళకి ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేది పూర్తిగా ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చేయడం కోసం తీసుకొచ్చినటువంటి నిధులు. మరి ఆ నిధుల్ని కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు జీతాలు ఇచ్చేటువంటి దాంట్లో కూడా ఈ సబ్ ప్లాన్ నిధుల నుండి కడిగేసి వాళ్ళకే జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ఆఖరికి ప్రభుత్వం చెల్లించాల్సిన జీతాలను కూడా సబ్ ప్లాన్ నిధులకి చెల్లించిన పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కనబడ్డాయి. మరి ఇంతటి దారుణమైన పరిస్థితిలో సబ్ ప్లాన్ నిధుల్ని నాశనం చేస్తూ ఉంటే మరి రానున్న రోజుల్లో సబ్ ప్లాన్ నిధులని నిజంగానే వీళ్ళు అభివృద్ధి కోసం ఉపయోగిస్తారా లేదా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తారట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు 50% సీట్లను మహిళలకు ఇవ్వట్లేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగానే మహిళల కోసం చేస్తుంది అని అంటే ఇక్కడ తెలంగాణలో ఉచిత బస్ పాస్ కల్పించడము, లేదు అని అంటే వాళ్ళందరికీ కూడా ఏంటిది వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి నిన్న ప్రకటించడము, మరి మహిళలకు ఫ్రీ కరెంటు అని చెప్పేసి మహిళలకు అని చెప్పేసి ఫ్రీ కరెంట్ ఇస్తారు. అసలు ఫ్రీ కరెంటుకు గ్యాస్ ధరకు మహిళలకు ఏం సంబంధం తెలియదు, కానీ మొత్తానికి అయితే వాళ్ళ కోసం ఏం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కొంత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చేదంటే కూడా అదేవిధంగా చేస్తామని హామీ ఇస్తున్నారు. 50% రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి 50% సీట్లను కూడా మహిళలకి కేటాయించాలి. అప్పుడు 50% సీట్లను మహిళలకు కేటాయిస్తే 50% సీట్లలో వాళ్ళు కూర్చుంటే వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకు కావాల్సిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీల కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా 50% సీట్లను మహిళలకు కేటాయించాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ మీద ఉంది, బీజేపీతో పాటు బీఆర్ఎస్ లాంటి పార్టీల మీద కూడా ఉంది. తప్పకుండా 50% మహిళలకు కేటాయించాల్సిందే. ఎవరి వాటా ఎంతో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి మహిళలు ఈరోజు తక్కువ ఏం లేరు కాబట్టి మహిళలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది.